ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూనూ కదలనియ్యడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు భారము, చింత, కష్టం, శ్రమ లేని మనిషంటూ లేడు కదా. ఆర్థిక భారాలను మోస్తున్నాము, అప్పుల భారాలను భరిస్తున్నాము, అనారోగ్య భారాలు, కుటుంబంలో రకరకాల సమస్యలు, ఉద్యోగ స్థలంలో ఒత్తిడులు, సహోద్యోగులతో వ్యతిరేకతలు, మనస్పర్ధలు, వ్యాపారంలో నష్టాలు, బంధువుల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, కుమారులు కుమార్తెల నుండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా రకరకాల సమస్యలను, శోధనలను, భారాలను ఈనాడు మనం భరిస్తున్నాము. నెమ్మది లేదు, సంతోషం ఉండదు, ఎప్పుడు ఏదో ఒక కలవరం, ఎంతో ఆందోళన ఇలా మనల్ని ఎంతో కృంగదీస్తున్నాయి, పతన స్థితికి చేరుస్తున్నాయి. ప్రియులారా, ఇవన్నీ ఒక ఎత్తైతే పాప భారం ఇంకా భయంకరమైనదండి. ఎప్పుడో మనం తెలిసి తెలియక చేసిన పనులే మనకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి, నిత్యము మనల్ని భయపెడుతున్నాయి. భర్తకు తెలియకుండా, భార్యకు కనబడకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, కన్న బిడ్డలకు తెలియకుండా చేసిన పనులు మనల్ని నిత్యము కన్నీటికి గురి చేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన పాప భారాలను, మనం అనుదినం భరించే భారాలను దేవుడు ఆయన మీద మోపమంటున్నాడు, మనకు సహాయం చేస్తానంటున్నాడు. ఈనాడు నువ్వు ఏ విధమైన భారాన్ని మోస్తున్నావు? దేనిని బట్టి బాధపడుతున్నావు? ఏ సమస్య నిన్ను కృంగదీస్తుంది? ఏ శత్రువు నిన్ను భయపెడుతున్నాడు? ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన భారాలను మనమే మోస్తే మనకు విశ్రాంతి ఉండదండి, నెమ్మది సంతోషం ఉండదు. మరి ఏం చెయ్యాలి అని అనుకుంటున్నావా? ఈ సమయాన దేవుని వాక్యం చెబుతుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని. అవునండి, యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆనాడు తన భక్తులను ఆదుకున్న దేవుడు ఈనాడు మనల్ని కూడా ఆదుకుంటాడు. భవిష్యత్తులో మన పిల్లల్ని కూడా ఆదుకుంటాడండి. ఆయనలో మార్పు లేదు, ఆ దేవుని ప్రేమలో మార్పు లేదు. దావీదు భక్తుని సొంత వారే, కన్నవారే అనేక శ్రమలకు, కష్టాలకు గురి చేశారు. అనేక రకాలుగా బాధించబడ్డాడండి, ఎంతో దూషించబడ్డాడు. స్వంత వారే శత్రువులై తనను ప్రాణభయానికి గురి చేశారు. మరి ఇన్ని భారాలను భక్తుడు ఎలా భరిస్తాడు? ఒంటరి అయి ఉన్నాడు. ఏ ఒక్కరూ సహాయం చేసేవారు లేరు, ఆదరించే దిక్కు లేదు, ఓదార్చేవారు అసలు లేరండి. కానీ తను నమ్మిన దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. దావీదు భారాలను దేవునిపై వేశాడు. దేవుడే తన శత్రువులను నాశనం చేశాడండి. దావీదుకు గొప్ప నెమ్మదినిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీతిమంతులను ఎన్నడూ కదలనియ్యడు, ఎప్పటికీ ఒంటరిని చెయ్యడు, ఓడిపోనియ్యడు, శత్రువులకు సమస్యలకు అప్పగించడండి ఆ దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు దేవుని దృష్టికి నీతిమంతునిగా, నీతిమంతురాలిగా జీవిస్తున్నావా? అయితే ఆయన నిన్ను కూడా విడువడు, కదలనియ్యడు, నిన్ను సిగ్గుపడనియ్యడు. నీ శత్రువుల నుండి, నీ పగవారి కుట్రల నుండి, నీకు హాని కలిగించాలని ప్రయత్నించే ప్రతి మనిషిని నుండి, ప్రతి పరిస్థితి నుండి ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆ దేవుడు నిన్ను గూర్చి చింతించుచున్నాడండి. కాబట్టి ఈ దినము నుండి నీ భారాలను, నీ చింతలను ఆయనకు అప్పగించు. దేనిని గూర్చి నువ్వు చింతపడకు. ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములను దేవునికి తెలియజెయ్యి. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొని దేవుని కొరకు, ఆయన సహాయం కొరకు కనిపెట్టుకుని ఉండు. ప్రియులారా, ఆ దేవుడు తన భక్తుల పాదములను ఎన్నడూ తొట్టిల్లనియ్యడు, వారిని ఎప్పటికీ కదలనియ్యడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమున ఉద్యోగం ప్రయత్నించాలని వెళ్తున్నావా? ఇంటర్వ్యూకు వెళ్తున్నావా? ఏదైనా పరీక్ష రాయడానికి వెళ్తున్నావా? లేక ఏదైనా ప్రయత్నం చేయడానికి, మంచి పని జరిగించడానికి ఎవరినైనా కలవడానికి వెళ్తున్నావా? వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? నీ పిల్లల పెళ్లి సంబంధం కొరకు వెళ్తున్నావా?
పిల్లలు పుట్టాలని, సంతానం కలగాలని హాస్పిటల్కి వెళ్తున్నావా? ఇలా నువ్వు ఏమి చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా నీ దేవుని ఆశ్రయించు. నీ మార్గములన్నిటినీ, నీ పనుల భారాలను ఆయనకు అప్పగించు. ఆయన మీద వెయ్యి. నువ్వు చెయ్యవలసింది ఆ దేవునికి మొరపెట్టడం. ప్రార్థన ఆపకు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకెంతకాలం పాపంలో చెడు వ్యసనాలు కలిగి జీవిస్తావు? ఎంతకాలం నీ పాప భారాన్ని నువ్వే మోస్తావు? దేవుడంటున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ భారాన్ని నాకు అప్పగించు. నేను నిన్ను ఆదుకుంటాను. నేను నీకు సహాయం చేస్తాను. నేను నీకు నెమ్మది, విశ్రాంతినిస్తానంటున్నాడండి ఆ పరమ తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా భారాన్ని మీ మీద మోపినప్పుడు మాకు సహాయం చేసే దేవుడోగా, మాకు నెమ్మది, విశ్రాంతినిచ్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ లోకంలో మా పాప భారాన్ని మేము మొయ్యలేని స్థితిలో ఉంటున్నాము దేవా. ప్రతి సమస్యను, కష్టాన్ని మేము భరించలేకపోతున్నాము తండ్రి. అయ్యా, వీటన్నిటిని మీ పైన వేస్తున్నాము దేవా. మీకే అప్పగిస్తున్నామయ్యా. దయచేసి మీ సొంత సమయంలో మీరే మాకు నెమ్మదిని, ప్రశాంతతను అనుగ్రహించండి దేవా. ఎందరైతే పాపంలో, లోకంలో, చెడు వ్యసనాల మధ్య జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది వారు చేసిన పాపాలను బట్టి నెమ్మది లేని జీవితాలను జీవిస్తున్నారు దేవా. భారాలతో కృంగిపోతున్నారు తండ్రి. అట్టి వారిని మీరు కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినము నుండి మా పనుల భారాన్ని, మా కుటుంబ భారాన్ని, మా పిల్లల భారాన్ని, ప్రతి సమస్యను మీకు అప్పగించి నిశ్చింతగా ఉండే కృపను మాకు దయచేయమని, ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ఈ దినమున ప్రియులైన వారు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలలో మీరే భయాలను తొలగించండి దేవా. గొప్ప సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టుడు, అపవాది, శత్రువు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మంచి జాబు పొందుకొనుటకు మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు పరీక్షల్లో క్వాలిఫై అయ్యి మంచి మార్కులు సాధించి చక్కటి జాబ్ పొందుకొనుటకు మీరే సహాయం చేయండి తండ్రి. ఈనాడు బిడ్డలు రకరకాల ఎంట్రన్స్ టెస్టులు రాస్తుండగా మీరే తోడయ్యుండండి. ప్రిపరేషన్లో సహాయం చేయండి. కోచింగ్ అంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరికైతే జ్ఞానం కొదోగా ఉంటుందో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డ కూడా మీ మీద ఆధారపడే మనసుని వారికి అనుగ్రహించండి దేవా. అలాగే ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి దేవా. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచుంది కాబట్టి ప్రతి బిడ్డను మీరే తాకి
తాకి ముట్టి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. అలాగే తండ్రి, ఈ సమయాన ఎందరైతే వివాహ ప్రయత్నాలు చేయబోతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు సాటి అయిన సహాయకులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తంలో ఏర్పాట్లో ఉన్న వ్యక్తులను వారికి దయచేయండి ప్రవ్వా. వివాహ విషయంలో బిడ్డలు మోసగించబడకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సమస్తము మీకు అప్పగించి మీపై ఆధారపడే మనసు ప్రతి ఒక్కరు కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా. అలాగే ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున సహాయం చేయండి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి. వారిలో ఉన్న బాధ ఏమిటో, లోపమేమిటో, సమస్యలేమిటో, అనారోగ్య స్థితి ఏమిటో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప స్వస్థత కార్యాన్ని వారిలో జరిగించండి దేవా. అయ్యా, మూయబడిన గర్భాలను యేసు నామములో తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున సంతానం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం చేశారని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి నాయన. బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మంచిగా ఎదిగే కృపను అనుగ్రహించండి తండ్రి. అలాగే ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. ఒక్కసారి వారిని మీరు దృష్టించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను మీరు దీవించండి దేవా. క్రమక్రమంగా ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవు, మీరెంతో అద్భుతాలు చేసే దేవుడవు. దయచేసి నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. గృహ నిర్మాణం స్టార్ట్ చేయాలని డబ్బులు లేక లోన్స్ కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలందరి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి బిడ్డల్ని మీరు దీవించండి తండ్రి. కుటుంబంలో ప్రతి అక్కర కొరత మీరు తీర్చండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, శత్రు భయాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులను బలపరచండి. సేవకులను మీరే జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, నీ బిడ్డలైన వారందరికీ ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి ప్రవ్వా. అయ్యా, శరీర క్రియలు విడిచిపెట్టి ఆత్మానుసారంగా మేము వర్ధిల్లుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే మేము మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే కృపను మాకు దయచేయండి. చెడుతనాన్ని విసర్జించి పాపం జోలికి వెళ్లకుండా, చెడు చెయ్యకుండా అయ్యా, మీ యందు భయం భక్తి కలిగి మీకు నచ్చిన కార్యములను చేసే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చేయండి. ఇంకా ఎందరైతే లోకంలో, పాపంలో, చెడు వ్యసనాల మధ్య బానిసలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్షించండి దేవా. మారు మనసు, పాప క్షమాపణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య, అక్కర సమస్తం మీకు తెలుసు కాబట్టి దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ నెమ్మది, సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలందరి పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా. బిడ్డల ఎడల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని జ్ఞాపకం చేసుకోండి.
ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చెయ్యండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకొని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.